దేవుని దగ్గర సమస్తము ఉన్నాయి సోదరులారా, సోదరిమణులారా. వాటన్నిటిని స్వతంత్రించుకోవటానికి మనకు కావలసినది విశ్వాసం అనే నేత్రం. అర్థమైంది? విశ్వాసం అనే చెవి, విశ్వాసం అనే చెయ్యి, విశ్వాసం అనే కాలు మనకు కావాలి. మనోనేత్రాలు వెలగ్గానే సరికాదు. నిజమైన దేవుడు ఎవరో తెలిస్తే సరికాదు. ఆ తెలిసిన దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి పొందడానికి మనకేం అవసరమో కూడా తెలియాలి. సింపుల్. ఏం అవసరం అంటే విశ్వాసము అనే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియం అవసరం. అది మన దగ్గర పనిచేస్తే దేవుడి దగ్గర ఉన్నవన్నీ స్వతంత్రించుకోవచ్చు. ఆయనదేం తప్పులేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి రా బాబు, తీసుకో అంటాడు ఆయన. కానీ చాలామంది ఎలా బతుకుతున్నారో తెలుసా? పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు లెక్క దేవుడు. నా దరిద్రానికి నేను చేసుకున్న నా కర్మగాలి అప్పులన్నీ చెబితే విన్నానా, ఆగానా? ఉన్నంతలో అంత రేకులు షెడ్ వేసుకుంటే సరిపోయి తీరిసి కట్టి తిని డాబా తీరిసి కట్టి తిని అసలు పోయా, అప్పులు చేసుకున్న మొత్తం పోయి ఇప్పుడు ఇల్లు బేరం పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. నేను చేసుకున్న దానికి దేవుణ్ణి అంటాం ఎందుకు లెక్క, ఎందుకులే అన్నాయి. ఆయన మాత్రం ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు? ఏం లేవా ఆయన దగ్గర? ఇప్పుడు అందమైన బొమ్మ గీశానండి, కళ్ళున్న వాళ్ళందరూ కనపడింది, కళ్ళు లేనివాడికి కనపడినప్పుడు ఆ బొమ్మ ఉన్నట్ట లేనట్ట వానికి ఉన్నా కూడా అంటే అందుకోలేడు. చక్కని పాట పాడాను, చెవులు లేనోడికి ఆ పాట ఉన్నట్టా లేనట్టా, కానీ పాట ఉందా లేదా? అలాగే దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ విశ్వాసం లేనోడికి ఏమీ లేవు. అందుకే పాపం దేవుడి మీద కూడా జాలి పడుతుంటారు మనోళ్ళు, పెద్ద మనుషులు. పాపం నాయన మాత్రం ఏం చేస్తాడులే, పాపం ఆయనే సిలువను బడి అల్లాడిపోయాడు. పిచ్చిమోహన్ దాన్న నీకోసమే అల్లాడిపోయింది, నీకోసమే అంతసేటు చేసింది, నీకోసం అంత ప్రాణం పెట్టి అంత చిత్రవదన అనుభవించిన వాడు నీకేం తక్కువ చేస్తాడు? ఏది కొదవ చెయ్యడు. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. విశ్వాసంగా లోడు పాడుకున్న పాట ఇది. విశ్వాసంగా లోడు పాడుకున్న పాట అండి. అయ్యగారు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసావు, పైసలేం లేవు. గడిచిన సంవత్సరాలు అంటే వాళ్ళు ఇళ్ళు వచ్చి హెల్ప్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. ఎట్లా చేస్తావు అయ్యగారు అని విశ్వాసులు అడిగితే ఆయన వాడు బయట గదిలో పోయి పాట రాసుకొని వచ్చాడంట. కోటాలు ఎట్ట చేద్దాం, మీటింగులకి డబ్బులు ఎట్ట పెడదాం, వచ్చిన వాళ్ళకి తిండి ఎట్ట పెడదాం, ఏం చేద్దాం, ఏర్పాట్లు ఎట్లా అని ఆయన అడిగితే ఆయన ఈ పాట పాడాడు. ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థించండి అని చెప్పాడు. ప్రార్థించండి. హెబ్రోన్ వ్యవస్థాపకుడు సహోదరులు భక్త సింగ్ గారు ఏం చెప్పేవాడో తెలుసా? ఏ అవసరానికైనా ప్రార్థించండి అని చెప్తాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే మన నాన్న దగ్గర అన్నీ ఉన్నాయి. నాన్న నాకు ఇది కావాలని నువ్వు ప్రార్థన చేసి ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని మొర పెడితే ఆమెనంటాడు, వచ్చేస్తుంది నీకు అది. అందుకని ఈయన లోపల బయటకు వచ్చాడు పాట రాసుకొని. ఎవరు? ముంగమూరి దేవదాస్ అనే దైవజనుడు. ఏం పాట అండి అది! ఒక్కటే ఆ పల్లవిలోనే నాకు కావాల్సిన మ్యాటర్ అంతా ఉంటుంది. నాకేమీ కొదువా నాదుడుండా. ఆయన లేకపోతే కదా నేను కంగారు పడాలి, జుట్టు బీక్కోవాలి, ఆలోచించాలి, గందరగోళం కావాలి, ఏదేదో అయిపోవాలి. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఎప్పుడన్నా పాడావా? నీకు సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నింపాదిగా ఈ పాట ఎప్పుడన్నా పాడావా? దడ ఆయాసం పెంచుకున్నావా?
నేను చెప్పిన దడ ఆయాసమే ఎక్కువ. ఎట చేయాలి. కానీ భక్తులు అలా చేయలే. విశ్వాస నేత్రంతో దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్న విషయాలను ఎరిగిన భక్తులు అలా టెన్షన్ పడలా. ఇలా పాటలు పాడుకొని నడిచారు. కూటాలు ఎట్ట చేద్దామని మేము అడుగుతుంటే పాట పాడుకుంటా పోతాడేమో ఆయన. ఆయన చెప్పాడు, నాకేం కొదువా, ఇప్పటిదాకా మనుషులు హెల్ప్ చేసిన వాళ్ళు, మనుషులు హ్యాండ్ ఇచ్చారు, ఇక ఆయన వస్తాడు సీన్లోకి. అసలు ఆయన వస్తాడు సీన్లోకి. మనుషులు కదిలినంత వరకు ఆయన కదలడు. మనుషులు ఎప్పుడైతే సైలెంట్ అవుతారో, మనుషులు ఎప్పుడైతే బిగబడతారో, మనుషులు ఎప్పుడైతే మనల్ని ఉడికించాలని చూస్తారో, అప్పుడు సీన్లోకి దేవుడు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు సీన్లోకి నా ప్రభువే వస్తాడు. ఏం ఆలోచించొద్దు, మీ పనులు మీరు మొదలు పెట్టండి, కూటాలు ఘనంగా జరుగుతాయి. నా దేవుడు ఏది తక్కువ చేయడని ఆయన చెప్పాడు. చెప్పినట్లుగానే ప్రజలు వచ్చారు, ధనం వచ్చింది, కావాల్సిన ఆహార వస్తువులు వచ్చి అన్ని అందరూ తినంగా ఇంకా సమృద్ధి మిగిలిపోయింది అక్కడ. సాయం చేస్తామన్న వాళ్ళందరూ ఎగ్గొట్టారు. కానీ పని ఆగల. ఎందుకు? జీవం గల దేవుడు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెన్నై అనుకుంటాను, చెన్నైలో కూటాలు పెట్టాడు భక్త సింగ్ గారు. కూటాలు పెట్టాడు. ఇటీవల ఒక దైవజనుడు చెప్తే విన్నాను, చాలా సంతోషం వేసింది నాకు. ఇట్లనే పగలు నైటు కూటాలు. ఆ రోజు ఆహారం లేదు, వచ్చిన ప్రజలకి ఆహారం లేదు. తడవకు వచ్చి అడుగుతున్నారంట, అయ్యగారు మరి ఆహారం వండేదానికి ఏమి లేవు, ఏదైనా ఏర్పాటు చేస్తారంటే ప్రార్థన చేయండి అంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, చేయండి ప్రార్థన చేయకుండా అని. ఆయన పనిలో ఆయన ఉన్నాడు, కూటాల పనిలో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టయానికి ఫుడ్ రావాలి కదా. ఎప్పుడు మొదలు పెడితే అప్పటికి అయ్యిద్ది మీరు చెప్పండి. కనీసం 11 మొదలు పెడితే అయ్యిద్ది. 1:30, 2 కల్లా ఒక కొలిక్కి వచ్చిద్ది. అసలు ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా 9 మొదలు పెడతారు. ఇంకా ఎంత పెందలాడే మొదలు పెడితే అంత తొందరగా రెడీ అయ్యిద్ది. వాళ్ళు 11 వచ్చారు, అయ్యగారు అన్నారు ప్రార్థన చేయండి అన్నాడు. ఇంతమంది జనం కూర్చుంటే ప్రార్థన చేయమంటాడు, ఏదో ఒకటి చేయాలి కంటే ఏం చెప్పట్లా. ఎందుకు? ఏం చెప్పడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలా? డబ్బులుంటే తీసి ఇసిరేసాడు, తేపండి అని. లేవు. 12 వచ్చారు, ప్రార్థన చేయకుండా. ఏం చేయమంటారు? 1 గంటకు వచ్చారు, కూటం జరుగుతోంది, ఏంది? ఏం లేదు, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు? చివరికి ఎండింగ్లో వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకా చేయటానికి ఏం లేదన్నారు. టైం అయిపోయింది సార్, ఇంకా చేయటానికి ఏం లేదండి, ఇప్పుడు మీరు ఇచ్చినా మేము వండేదానికి టైము లేదు అంటే ఆయన ఏం చిరాకు పడలా. పని అయింది, ఏర్పాటు చేయమంది ఆయన, ప్రార్థన చేశా, ఆయనే చూసుకుంటాడు. రిలాక్స్గా ఉండండి, కూటం అయిపోనియండి, ముగింపులోకి వచ్చింది కదా, అయిపోనియండి, ఆయనే చూసుకుంటాడు అంటున్నాడు. ఏంది ఆ ధైర్యం? ఒకసారి చెప్పండి మీరు, ఏంది అసలు ఆ ధైర్యం? అది అంతేకాదు, తన విశ్వాస నేత్రంతో నా దేవుడు శ్రీమంతుడని చూస్తున్నాడు. నా కోసం ఏ అద్భుతమైనా చేయగలడు, ఏ మలుపైనా తిప్పగలడని ప్రార్థిస్తా ఉన్నాడు, ఆత్మలో ప్రార్థిస్తా ఉన్నాడు. భక్తుల్ని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి, ఆఖరి నిమిషంలోనైనా నా దేవుడు అద్భుతం చేయగలడు. అంటే ఇక్కడ కూటాలు జరుగుతూ ఉన్నాయి. కూటంలో మధ్యాహ్న కాల కూటం అయిపోయింది, ఆమేన్ అన్నారు, ముగింపు ప్రార్థన అయిపోయింది. లారీ వచ్చి ఆగింది అక్కడ. లారీ అదేంది? ఒక ధనవంతుడి కుమార్తె పెళ్లి క్యాన్సిల్ అయిందండి. ఇంత ఫుడ్ ఏం చేయాలా మరి అంటే, ఫలానా దగ్గర కూటాలు జరుగుతున్నాయంటే, అరే రే తొందరగా తీసుకెళ్ళండి రా బాబు, తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి, వాళ్ళు తింటారంటే తీసుకొచ్చా ఆ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు. బయటకు వచ్చాడు భక్త సింగ్ గారు, ఇక్కడేనండి కూటాలు, ఇక్కడేనండి, అదే ఫుడ్ తీసుకొచ్చాము, ఇద్దామని తీసుకొచ్చాము. ఎట్లుంటుంది చెప్పండి? మామూలుగా అయితేనే వాళ్ళకి పచ్చడి సాంబారు,
ఇప్పుడు పెళ్లి భోజనం అంటే ఎట్లుంటుందో ఒకసారి ఊహించండి, ఎన్ని వెరైటీలు ఉంటాయి. ఈ విశ్వాస నేత్రం లేని వాళ్ళ పరిస్థితి ఏంది? దడ, ఆయాసం, టెన్షను. కొంతమంది అయితే ఏమనుకుంటారో తెలుసా? సేవకుడి మీద చిరాకు, ఎట్ట చేస్తాడో. ఇప్పుడు అయిద్దిగా మీటింగ్ తెగ చెబుతున్నాడు, చెప్పుకో, తెగ చెబుతున్నాడు. కూటం అయిపోయినాక ఉంటుంది అయ్యగారు రంగు. వచ్చిన వాళ్ళందరూ ఉసూరమంట చూస్తారు. అప్పుడు ఏం చెబుతాడో చెప్పు చెప్పు చెయ్యి అనుకుంటా ఉండొచ్చు. కానీ భక్తిపరుడికి తెలుసు, ఏమని తెలుసు? నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడా? చేయలు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు. దేవునికి మహిమ. అది విషయం. ఇప్పుడు అందరికీ ఏం కనపడుతుంది? ఖాళీ ప్లేట్లు కనపడుతుండొచ్చు, కానీ భక్తుడికి ఏం కనపడుతుంది? నా దేవుడు అన్యాయస్తుడు, ఆయన చెప్పాడు, నేను చేస్తున్నాను, తర్వాత పని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. వచ్చిందా రాలేదా అంతే. అది కూడా మామూలుగా శ్రేష్టమైన ఫుడ్, పెళ్లి ఫుడ్, కూటాల ఫుడ్ కాదు, పచ్చడి సాంబారు. పెళ్లి ఫుడ్ పెట్టాడండి. ఒకసారి కాదు, ఇలాంటి అద్భుతాలు భక్తుల జీవితాలు ఎన్నో నా లైఫ్లో కూడా ఇన్ని ఉన్నాయి. నేను అనుభవించిన ఆనందం నా ప్రభువులో, విశ్వాసాన్ని బట్టి స్వతంత్రించుకున్నటువంటి సంగతులు ఎన్నో. ఏమండి, ఇన్ని టెంట్లు వేసాడు, ఇంత హడావుడి చేశాడు, ఏం చూశాడా? మీకేమైనా ఫోన్ చేశాడా? మీరేమన్నా ఫోన్ చేశారా వస్తామని? యోసేపు కానీ విశ్వాసంతో వేశాడు. ఏమని? దీన్నంతటిని నింపునట్లు ఆత్మలను ఎక్కడి నుంచైనా నా దేవుడు పంపగలడు అని.